మెల్లిగా కొట్టమ్మా, ఏటి ప్రసన్న పెడుతున్నావా? కొట్టు గట్టిగా. అలాగే మెల్లిగా కొట్టమని చెప్పినా కదమ్మా. వీణ్ణి కొట్టడానికి చేతులు రావట్లేదు బసంతి. వీణొక్కడిని వదిలేస్తాను బసంతి. దానికి మార్గం ఉంది. ఆ కర్రీటియే ఆ కర్రీ అదే ఇగో మీరు ఇలాంటి దొంగ పనులు చేస్తారని నాతో అసిస్టెంట్లు తెచ్చుకున్నాను. నువ్వేమో బెదరగొట్టి పంపించేసినావు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు ఈ పాటికి నిధి కాపలాకి ఓ అసిస్టెంట్ కావాలా, లేదంటే నిధి తీసుకుని వెళ్ళిపోతాను. అంత మాట అనకమ్మా, ఖచ్చితంగా అసిస్టెంట్ పెడతాను. అలాగే రేపు పదండ్రా, జాగ్రత్తగా పదండ్రా. మెల్లగా మెల్లగా నొప్పిస్తుందా? అయ్యో అమ్మా అమ్మా, అయ్యో అమ్మో అమ్మో, ఎక్కడ చూసిన నొప్పులేరా. అమ్మో రాత్ర బసంతి, పొద్దున అత్తయ్య గారు మార్చి వాయించేసరికి మూర్చొచ్చేసిందండి. అబ్బా నా కాలు కూడా కదలట్లేదు బుజ్జి. నాకు నడుములు లేవట్లేదురా. ఏమండి నా నగలు వంగిపోయాయి. ఇక్కడ నడుములు పోయి మేమేడుతుంటే నీ ఎదవ నగల గురించి గోలేంటే. నా నగల్ని తిడతారా? ఏనా ఏమైంది? ఎందుకలా అరిచావు? మాకు అరవటానికి నూరన్నా ఉందమ్మా. పాపం అన్నయ్య చూడు, కప్పను మింగిన పాములాగా ఎట్ట కదలకుండా కూర్చున్నాడు. ఏంట్రా వాడు నోరు ఇంకా రాలేదా? ఏంటొచ్చేది? రాత్రి ఆ బసంతి కొట్టిన దెబ్బల కంటే ఇందాక అత్తయ్య గారు కొట్టిన దెబ్బలే ఎక్కువయ్యాయి. అసలు మమ్మల్ని నిధి కొట్టుకురమ్మని పంపించారా, లేదంటే ఆ వంకతో చిత కొట్టించుకోవడానికి వెళ్ళమన్నారా? అసలు నేనెక్కడ వెళ్ళమన్నా నాన్న? అసలు నాతో చెప్పకుండా నిధి పెట్టి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అంటే అది అత్తయ్య గారు నిధి తీసుకొచ్చి మీకిచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకుని చెప్పలేదు. వేధవ నాటకాలు వద్దు. నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇదిగా నాకు తెలియకుండా ఆ నిధి మొత్తం నొక్కేద్దాం అనుకున్నారు. ఆ బసంతి చేతిలో తన్నులు తిన్నారు. అమ్మా సర్లేమ్మా, జరిగిందో జరిగిపోయింది. అమ్మా వాళ్ళకి బాగా నొప్పులుగా ఉన్నాయట, అందరిని హాస్పిటల్ తీసుకెళ్దామా? ఇదిగా 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 ఇదిగో ఇది కొంచెం రాసుకుంటే ఎలాంటి నొప్పైనా ఒక్క నిమిషంలో తగ్గిపోతుంది. పిండేసిన పేస్ట్ లా ఉంది. ఇందులో మందెక్కడుందమ్మా? చాలేరా, నేను కాపురానికి వచ్చినప్పుడు తెచ్చుకున్నాను. మీకు చిన్నప్పుడు ఇదే వాడాను. పెళ్ళయ్యాక మీ పెళ్ళాలకి వాడాను. ఆఖరికి మీ పిల్లలకు కూడా ఇదే వాడాను. రేపు వాళ్ళకు పెళ్లిళ్ళు అయిపోయాక కూడా ఇదే వాడతాన్రా. రా ఇదిగో రండి, తీసుకొని రాసుకోండి.